అమరావతి రాజధానిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఆర్డిఏ చట్టంలో కొన్ని మార్పులు చేసి R5 అనే ఒక కొత్త జోన్ని సృష్టించడం జరిగింది. ఇది కోపంతో అక్కసుతో రాజధానిపై ఉండే తనకు కోపము ప్రదర్శించడానికే దాన్ని సృష్టించాడు. R5 అంటే రెసిడెన్షియల్ 5. ఈ జోన్ ఏంటో తెలుసా? ఇది పేదలకు ఇచ్చే ఇళ్ళు. పేదలకు ఇచ్చే ఇళ్ళు అమరావతి వాళ్ళ కాదు, మొత్తం ఎక్కడెక్కడో దూరాభారాల్లో ఉన్న కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా వాళ్ళని తెచ్చి R5 జోన్ అమరావతిలో ఇచ్చాడు. అమరావతిని విధ్వంసము చేయాలనే దుర్బుద్ధితో చేసిన పని. పోనీ అక్కడ ఏమైనా ఆ స్థలం ఎంత ఇచ్చాడో తెలిసిన ఆశ్చర్యపోతారు. 1 సెంటు భూమి అనేది ఎప్పుడూ లేనే లేదు. చంద్రబాబు నాయుడు విధానం పట్టణంలో అయితే 2 సెంట్లు, గ్రామం అయితే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు. వీళ్ళు 1 సెంట్ ఇచ్చారు. ఆ 1 సెంట్ ఇచ్చి వీళ్ళు ఉండే ఊరు 100-150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వాళ్ళకి ఇక్కడిస్తే అయ్యా మేము ఉపాధి, మేము ఇస్తే మాకేం ఉపయోగం అని చెప్పి వాళ్ళు చెప్పిన కారణం ఏంటో తెలిసినా వాళ్ళ సొంత ఊర్లో భూమి లభించలేదంట. అక్కడ భూమి లేని కారణం వల్ల ఎక్కడెక్కడో దూర ప్రాంతమున నియోజకవర్గాలకు చెందిన పేదలను తెచ్చి అమరావతిలో ఇళ్ళు కేటాయించారు. ఆ కోహకు చెందిన వాళ్ళు 43,000 మందిని గుర్తించి పట్టాలు ఇచ్చారు. దీన్ని అట్టహాసంగా ప్రారంభించారు. కొన్ని మౌలిక సదుపాయాలు కూడా కల్పించారు. ఇది కేవలం రాజధానిపై కోపం, రాజధాని రైతులంటే వాళ్ళ పట్ల ఒక అసహ్యం ఏర్పరచుకున్నాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి. దాంతో అక్కస్తో చేసిన పని. పోనీ అక్కడ ఏమన్నా జరిగిందా అంటే ఏమీ జరగల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినాక చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఇది లబ్ధిదారులకు మేలు, అమరావతి రైతులకు, అమరావతి అభివృద్ధికి కూడా ఉపయోగపడే అంశం. R5 జోన్ అనేది రద్దు. ఎవరైతే 1 సెంటు భూమిని 43,000 మంది పొందారో వాళ్ళకి వారి పట్టణాల్లో టిడ్కో ఇళ్ళు ఇవ్వటం, అంటే మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్లు పేదలకు కట్టించిన వాటిలో ఇళ్ళు ఇవ్వటం. ఇతర నిరుపేదలకు వారి గ్రామాలలో భూమిని సమీకరించడం కానీ, భూసేకరణ ద్వారా కానీ భూమిని కొని ప్రభుత్వమే గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వారికి ఇళ్లకి ఆర్థిక సహాయం 4 లక్షల రూపాయలు ఉంటుంది. దీంట్లో 2.5 లక్షల రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. 1,50,000 రాష్ట్ర ప్రభుత్వ నిధులు. ఇది కేవలం కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వారికి మాత్రమే. అయితే కొంతమంది గతంలో దరఖాస్తు పెట్టుకున్నారు, కొంతమందికి స్థలము కేటాయించబడలేదు, కొంతమంది కేటాయించారు కానీ ఇల్లు నిర్మాణం జరగలేదు. అటువంటి వారిని మళ్ళీ కొత్త దరఖాస్తు పెట్టుకునే వెసులుబాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది. అప్పటి వరకు కొత్త దరఖాస్తులు పెట్టుకున్న వారికి మాత్రమే 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తారు. మరి సొంత జాగా ఉంది, మాకు 2 సెంట్లో 3 సెంట్లో ఉంది, దాని విషయం ఏంటి? సొంత జాగా ఉన్నవారు కూడా మీరు ఈ 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి అర్హులే. అయితే ఇప్పుడే ముందే ఇల్లు కట్టేసుకుని నాకు 4 లక్షలు ఇవ్వమంటే ఇవ్వరు. ముందు మీ స్థలాన్ని చూపించి జియో ట్యాగింగ్ చేయాలి, హౌసింగ్ శాఖ వారి అనుమతి పొందాలి. ఆ తర్వాత బేస్మెంట్ వేసిన తర్వాత ఫోటో దిగాలి. లింటల్ స్థాయికి వచ్చినాక 2వ ఫోటో, తర్వాత స్లాబ్ వేసేటప్పుడు మరో ఫోటో. అంటే ఖాళీ జాగా భవన నిర్మాణం జరిగేటప్పుడు 3 దశల్లో ఫోటో తీసి అప్లోడ్ చేస్తే హౌసింగ్ శాఖ వాళ్ళు మీకు వస్తాయి. చాలామంది మాకు తెలవదండి, మేము కట్టేసుకున్నాం, ఇప్పుడు వస్తాయా అంటే అది కష్టతరమే. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వము వాళ్ళు ఏర్పరిచిన వెబ్సైట్లో ఫోటోలు అప్లోడ్ చేస్తేనే కేంద్ర ప్రభుత్వ సహాయానికి అర్హులు. కనుక ఖాళీ స్థలములో నిర్మాణం చేసేటప్పుడు హౌసింగ్ అధికారుల యొక్క అనుమతి తప్పనిసరిగా పొంది మాత్రమే నిర్మాణం చేసుకోండి. ఇక రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇంకా ఇళ్ళు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని స్థలాలను, భూములను సేకరించి కొన్ని ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి, కొన్ని బినామీల పేరిట ఉన్నాయి. ఖాళీగా ఉన్న ప్లాట్లను బోగస్ వ్యక్తులకు కేటాయించిన వాటిని ఇప్పుడు దరఖాస్తులు పెట్టుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఆ రోజు అన్న ఎన్టీ రామారావు ఆయన పెట్టిన మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక కూడు గూడు గుడ్డ. గూడు అంటే ప్రతి ఒక్కరికి శాశ్వత గృహము. శాశ్వత గృహం అంటే మనకి స్లాబ్ వేసిన ఇల్లు. కనుక తెలుగుదేశం ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పేదవాడికి ఒక బిల్డింగ్,
అదే ఎన్టీఆర్ లక్ష్యాన్ని పుణికిపుచ్చుకున్న ప్రధానమంత్రి మోదీ భారతదేశంలో ప్రతి ఒక్క పేదవాడికి ఒక పక్కా గృహం ఇస్తానని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ 5 సంవత్సరాల కాల వ్యవధిలో 7 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణం, ఆవాస్ యోజన గ్రామీణం కింద ప్రతి ఒక్క ఇంటికి కేంద్ర ప్రభుత్వ సహాయం కింద 2.5 లక్షలు ఇవ్వటం అనేది విశేషం. కనుక జగనన్న ఏ అక్కస్తో, ఏ ద్వేషంతో, ఏ కోపంతో అమరావతి రైతులంటే ఇరుచుకు పడుతుండేవాడో ఈ R5 అనే జోన్ సృష్టించాడో అది రద్దు అవటం అనేది అమరావతి రైతులకు, అలాగే 100 కిలోమీటర్ల దూరంలో ఉండే లబ్ధిదారులు, మాకు పని అక్కడ ఉన్నది, కూలి పని అక్కడ చేసుకుంటే ఇక్కడ ఈ సెంటు భూమి మేమేం చేసుకోవాలని బాధపడుతున్న వారికి కూడా ఇది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వం పేదవారికి అమరావతిలో R5లో కేటాయించిన ఆ స్థలాల వారికి ఒక శుభవార్తగా భావిస్తూ వాళ్ళందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు.